ఈ 7.1 ఛానల్ ఫుల్ సెట్ అయితే కడియం నుంచి పోసి గారు అయితే ఆర్డర్ పెట్టారండి. దీని ఇంటర్నల్ యాంప్లిఫైర్ ఏ విధంగా ఉంటుందో ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను, ఆల్రెడీ పోస్ట్ చేశాను, మీరు చూసే ఉంటారు. ఇప్పుడు సౌండ్ టెస్టింగ్ ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పేసి ఇది అయితే వీడియో నేను చేస్తున్నాను. ఇక్కడ మొత్తం మనకి 7.1 ఛానల్ అంటే ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైటు, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైటు, సెంటరు, రియర్ లెఫ్ట్, రియర్ రైటు అండ్ సబ్ వూఫరు అలా మొత్తం వచ్చినప్పటికి 7.1 8 బాక్సెస్ రావాలి. ఇటువైపు ఇక్కడ 3 బాక్సెస్ ఉన్నాయండి, 3 ఛానల్స్వి. ఇటువైపు 3 ఛానల్స్ 3 బాక్సెస్, మొత్తం 6 బాక్స్ ఉన్నాయి. సబ్ వూఫర్ ఒక బాక్స్ 7 అండ్ సెంట్రల్ ఇది ఒక బాక్స్, మొత్తం 8 బాక్సెస్ అయితే మనం ఇవ్వడం జరుగుతుందండి. సబ్ వూఫర్ వచ్చినప్పటికి JBL 1500 వాట్ సబ్ వూఫర్ అయితే మనం ఇస్తున్నామండి. ఇక సబ్ వూఫర్ బాక్స్ డెప్త్ వచ్చినప్పటికి కనీసం ఒక 2 ఫీట్ డెప్త్, అంటే 2 అడుగుల డెప్త్ అయితే లోపలికి ఉంటుంది, లోతు ఉంటుంది. బేస్ అయితే చాలా చక్కగా వస్తుంది. మిగతా బాక్సులు వచ్చినప్పటికీ మనకి ఈ థియేటర్లో చూడండి ఏ విధంగా బాక్సెస్ ఉంటాయో సేమ్ అదే విధంగా బాక్స్ అయితే మనం డిజైన్ చేయడం జరిగిందండి. ఒకసారి ఇది ప్లే చేసి చూద్దాము ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. హలో డెక్ ఆంప్లిఫైర్ రూఫర్ సరౌండ్ స్పీకర్స్ అన్ని సెట్ చేసి పెట్టుకున్నాం. ఫుల్ వాల్యూమ్ లో వినకుండా హెడ్ ఫోన్స్ లో వినమంటారా? ఎగ్జామ్ టైం ఎంత మంది చదువుకుంటున్నారు, హార్ట్ పేషెంట్స్ కూడా ఉన్నారు. హార్ట్ పేషెంట్స్ గుంజన పట్రా పేరు పెట్టుకోమనా చెవిలో అన్నారండి. ఓకే ఏదో ఒకటి డోంట్ వరీ, రిమోట్ కంట్రోల్ ఇన్ఫ్రారెడ్ నేను చూసుకుంటాను. చూడండి ఇప్పుడు మనమైతే పాస్ చేసిన వీడియోని ఎక్కడ హమ్మింగ్ ఏ డిస్టర్బెన్స్ ఏమీ ఉండదు, కూల్గా అసలు సెట్ ఆన్ అయ్యిందా ఆఫ్ అయ్యిందా అనే విధంగా ఉంటుందండి. హమ్మింగ్ సౌండ్ అనే సమస్య అయితే లేదు, ఎటువంటి వైబ్రేషన్స్ ఏమీ ఉండవు. ఆ విధంగా మనమైతే ఈ యాంప్లిఫైర్ని డిజైన్ అయితే మనం చేస్తాము. ఇక స్పీకర్లు కూడా మంచి ఇంపోర్టెడ్ కాయిల్ స్పీకర్స్, జిప్ స్పీకర్స్, అదేవిధంగా JBL స్పీకర్స్ అయితే తీసుకుంటాము. ఒకసారి ప్లే చేసి చూద్దాము. ఫినిష్ ఇట్ ఆఫ్. చెవులు మూసుకో. ఓకే